హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వన్‌ప్లస్ నుంచి Y1 సిరీస్లో 40 ఇంచెస్ టీవీని అయితే నిన్న రీసెంట్గా అయితే లాంచ్ అయితే చేయడం అయితే జరిగింది. అది ఆల్రెడీ ఇప్పుడు సేల్లో అయితే రన్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ ఇప్పుడు సేల్లో 21,399 అయితే ఉంది. జస్ట్ సేల్ వరకు మాత్రమే. హెచ్డిఎఫ్సి కార్డ్స్ యూజ్ చేస్తే మీకు కొంచెం తగ్గొచ్చు. 19,000 రూపీస్లో వచ్చే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ ఇది పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు చూసేసిన తర్వాత పర్చేజ్ చేయండి. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 23,399 అయితే ఉంది. అంటే సేల్స్ తర్వాత మేబీ వీళ్ళు 23,399కి పెట్టే ఛాన్సెస్ కూడా అయితే ఎక్కువ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఒకవేళ 23,399కి పెడితే మరి టీవీని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి ఒక వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం క్లియర్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయట్లేదు అనుకుంటే ఫ్రెండ్స్, అందుకనే మన 32.200 దగ్గర అయితే ఉంది. సో మీరు మన ఛానల్ని 50K సబ్స్క్రైబర్ తర్వాత 100K సబ్స్క్రైబర్ చూడాలనుకుంటే ఖచ్చితంగా మన తెలుగు ఛానల్ ఒక టీవీ గురించి చెప్పే ఛానల్, పూర్తిగా టీవీ గురించే ఉన్నట్లయితే మనది ఒక్కటే అయితే ఉంది. మీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి కాబట్టి మీరు షేర్ చేస్తారైతే అనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ అలాగే ఈ యొక్క వీడియోని ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసి వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ కూడా తెలపండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాంట్లో ఉన్న ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయగలరు. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఒకసారి మీరు కూడా చెక్ చేసి దాంట్లో ఉన్న ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, OnePlus Y1 సిరీస్లో 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీని అయితే తీసుకుని అయితే వచ్చింది. ఎవరైతే 40 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే OnePlus నుంచి వచ్చిన ఈ 40 ఇంచెస్ Y1 సిరీస్లో ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదని దాని గురించి ఈ యొక్క వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ నాకు నచ్చిన పాయింట్స్ అలాగే నచ్చిన పాయింట్స్ కూడా మీకు క్లియర్గా వివరిస్తాను. తర్వాతకి వచ్చేసరికి నేను కొన్ని టీవీస్ కూడా సజెస్ట్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు ఇష్టమైనట్లయితే ఆ యొక్క టీవీని కూడా మీరైతే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క OnePlus 40 ఇంచెస్ Y1 సిరీస్లో ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు వచ్చేసరికి ఖచ్చితంగా మరొకసారి చెప్తున్నాను, ఇప్పుడు నడుస్తున్న ఈ యొక్క సేల్లో వచ్చేసరికి ఈ టీవీ 21,399కి అయితే వస్తుంది. అంటే మాక్సిమం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్లయితే మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చేసినా కూడా 19,399కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ చెక్ చేయండి. అండ్ ఐ థింక్ సో 20,399కి వచ్చినా కానీ మనకు ఒక 2,000 అయినా తగ్గినా, ఒక 1,500 తగ్గినా కానీ తగ్గినట్లే కదా. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం ఆ పని అయితే చేయండి. లేదా నేను వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అయితే క్లియర్గా అయితే తెలుస్తుంది అనమాట ఈ టీవీని కొనొచ్చా కొనకూడదా అనే దాని గురించి. మరి ఇప్పుడు స్పెసిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టీవీ టోటల్గా బెజలెస్ డిజైన్తో అయితే తీసుకుని అయితే వచ్చారు. స్క్రీన్ టు బాడీ రేషియోనే 93.8% అయితే ఉంటుంది. ఈ టీవీ విఏ ప్యానల్ తోటి 240 నిట్స్ బ్రైట్ నిట్స్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అలాగే ఈ టీవీ పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం 93% వైట్ కలర్ గామెట్ సపోర్ట్ తోటి అండ్ గామా ఇంజన్ పిక్చర్ సపోర్ట్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. దీనివల్ల మనకు బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే వస్తుందని అయితే OnePlus అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ టీవీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే 64-bit పవర్ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. కార్టెక్స్ A53ని అలాగే మ్యాలీ 470 MP3 GPని అయితే యూజ్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకోవాలంటే 1 GB ర్యామ్ అయితే ఉంటుంది, 8 GB స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే Android 9.0 తోటి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు. అండ్ 20 watts ఆడియో అవుట్పుట్ అయితే ఉంటుంది. విత్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. డౌన్ ఫైరింగ్ అవి ఉంటాయన్నమాట. ఈ యొక్క స్పీకర్స్ 2 అయితే ఉంటాయి. అలాగే ఎంఐ లాగానే మనకు ప్యాచ్ వాళ్ళని అయితే తీసుకుని అయితే వచ్చారు కదా. ఇప్పుడు OnePlus వచ్చేసరికి ఆక్సిజన్ ప్లే కంటెంట్ కూడా అయితే తీసుకుని అయితే వచ్చింది. లైక్ సేమ్ మనకు ఆండ్రాయిడ్ని అయితే ఇంక్లూడ్ చేసేసి ఆక్సిజన్ ప్లే కంటెంట్ కూడా తీసుకుని అయితే వచ్చారనమాట ఈ యొక్క టీవీలో. మరి రిమోట్లో కూడా మనకు డెడికేటెడ్ బటన్స్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూట్యూబ్కి, ప్రైమ్ వీడియోకి, నెట్ఫ్లిక్స్కి, గూగుల్ అసిస్టెంట్కి మాత్రమే ఇలా సపరేటెడ్ డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు వీళ్ళ యొక్క రిమోట్లో. అండ్ కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, అండ్ ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ 5.0 సపోర్ట్ తోటి తీసుకుని అయితే వచ్చారు. ఇంతే ఈ యొక్క టీవీ యొక్క స్పెసిఫికేషన్స్. అంటే ఈ టీవీ యొక్క ప్లస్ పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి 2 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం క్లియర్గా అయితే మాట్లాడుకోవచ్చు OnePlus నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ టీవీ యొక్క రిమోట్ కూడా చాలా కూల్ అండ్ స్టైలిష్గా ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ ఇవే నాకు ప్లస్ పాయింట్స్ అనిపించినాయి. ఈ టీవీలో ఎక్కువ ప్లస్ పాయింట్ కూడా అయితే లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు మైనస్ పాయింట్లు అయితే కొన్ని 2-3 అయితే ఉన్నాయి. అవి ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఈ టీవీ యొక్క ప్రైస్ అనేది పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే ఈ టీవీ ప్రైస్ వచ్చేసరికి 23,300 అంటే 24,000 రూపీస్లోనే మనకు అదర్ బ్రాండ్లో చెక్ చేసినట్లయితే 22,000 రూపీస్లోనే మనకు బెటర్
క్వాలిటీ కలిగిన టీవీస్ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. లైక్ మార్క్యూ అయినా కానీ, లేదా కొడాక్ అయినా కానీ, థామ్సన్ అయినా కానీ, ఇలా మనకు 20,000 రూపీస్‌లో, 21,000 రూపీస్‌లోనే 43 ఇంచెస్ టీవీని అయితే తీసుకొని అయితే వస్తున్నారు. నాట్ 40, 43 ఇంచెస్ అంటే కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దగా అయితే ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసరికి 40 ఇంచెస్‌నే 23 అంటే 24,000 అయితే తీసుకొని అయితే వచ్చారు. ఇదొకటైతే మైనస్ అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి నో హెడ్‌ఫోన్ జాక్. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒక టీవీ పర్చేస్ చేసాం. మన దగ్గర ఓల్డ్ సౌండ్ బార్స్ అయినా కానీ, ఓల్డ్ హోమ్ థియేటర్స్ అయినా ఉన్నాయి. అక్కడ బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. ఖచ్చితంగా మనం ఏదైతే హెడ్‌ఫోన్ జాక్ ఏదైతే ఉందో 3.5 mm హెడ్‌ఫోన్ జాక్, దాని ద్వారానే మనం అయితే కనెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటాయి కాబట్టి ఇక్కడ వీళ్ళైతే మైనస్ అయితే చేశారు. సో ఇదొక మైనస్ పాయింట్ అనిపించుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఆండ్రాయిడ్ 9.0 తోటి తీసుకుని అయితే వచ్చారు కాబట్టి ఇలా అట్లీస్ట్ ఆండ్రాయిడ్ 10తో తీసుకొచ్చినా కానీ చాలా బాగా అయితే ఉండేది. ఇది కూడా ఒక పెద్ద మైనస్గా మనం అయితే పరిగణించుకోవచ్చు. కొంచెం అప్డేట్గా తీసుకొచ్చినట్లయితే బెటర్గా అయితే ఉంది. 2GB ర్యామ్ అయినా కానీ, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయినా కానీ ఇలా తీసుకొస్తే బెటర్గా అయితే ఉండేదైతే నాకైతే అనిపించింది. ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు దాని గురించి అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకు అనిపించిన మైనస్ పాయింట్ అయితే ఇవన్నమాట. సో మరి ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదు అన్నట్లయితే ఖచ్చితంగా ఈ టీవీని అయితే కొన్ని రోజులు అయితే ఆగని. ఎందుకంటే నెక్స్ట్ 40 ఇంచెస్లోనే ఎంఐ నుంచి సరికొత్త న్యూ టెక్నాలజీ తోటి టీవీని అయితే తీసుకుని అయితే వస్తుంది. చూద్దాం ఆ టీవీ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఈ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదు రెండింటిని కంపేర్ చేసి ఒక బెస్ట్ వీడియో అయితే మీకైతే ఇస్తాను. కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. జస్ట్ అది జూన్ 1 రోజే లాంచ్ అయితే అవుతుందన్నమాట. సో వెయిట్ చేశారైతే అనుకుంటున్నాను. మరి ఒక టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం అండ్ ఒక OnePlus బ్రాండ్ని చూసి మాత్రమే మనం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి అయితే ఏమైతే లేదు ఈ టీవీలో. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ టీవీ యొక్క ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్. ఈ టీవీ నచ్చిందా నచ్చలేదా, ఒకవేళ నచ్చినట్లయితే ఎందుకు నచ్చిందని దాని గురించి అయితే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఎందుకు నచ్చలేదని కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ అయితే తెలపండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటూ మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.